నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తొలి విడత మంత్రివర్గంలో 12 మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించగా మిగిలిన 6 మంది మంత్రి పదవులను కాంగ్రెస్ ఎప్పుడు భర్తీ చేయబోతుంది? ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులుండగా 4 ఉమ్మడి జిల్లాల నుంచి ఇప్పటివరకు ఒక్కరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోకపోవడానికి కారణం ఏంటి? ఎన్నికల ముందే పార్టీలోకి వచ్చిన పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు లాంటి నాయకులకు ఎమ్మెల్యే సీట్లు, మంత్రి పదవులు సునాయాసంగా దక్కుతుండగా అద్దంకి దయాకర్ లాంటి నిబద్ధత గల నాయకుడికి కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? గడ్డం వినోద్, వివేక్ సోదరుల్లో ఒకరికి మంత్రి పదవి ఖాయంగా వస్తుందా? మొత్తం మీద మాలా మాదిగ సామాజిక వర్గాలకు చెరో 2 మంత్రి పదవులు దక్కడం ఖాయమా? కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలవని హైదరాబాద్ జిల్లాలో ముస్లిం వర్గానికే మంత్రి పదవి దక్కనుందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరో 11 మంది మంత్రులు డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్ శాఖలు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి R&B, సినిమాటోగ్రఫీ శాఖలు, శ్రీధర్ బాబుకి ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖలు, సీతక్కకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలు, పొన్నం ప్రభాకర్కి రవాణా, బీసీ సంక్షేమ శాఖలు, దామోదర్ రాజనరసింహకి వైద్య ఆరోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖలు, తుమ్మల నాగేశ్వరరావుకి వ్యవసాయ, చేనేత శాఖలు, జూపల్లి కృష్ణారావుకి ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖలు, కొండా సురేఖకి అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖలు కేటాయించారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణ రాష్ట్రంలో 18 మంది మంత్రులు కొలువుదీరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 12 మందికి మంత్రి పదవులు కేటాయించగా మిగిలిన 6 మంత్రులను కూడా త్వరలోనే నియమిస్తారని తెలుస్తోంది. అయితే ఆ 6 అదృష్టవంతులు ఎవరన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే తొలి విడతలో సీనియర్ నేతలకు మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. అలాగే ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన పొంగులేటి, తుమ్మల, జూపల్లి లాంటి వారికి కూడా మంత్రి పదవులు దక్కాయి. మరోవైపు పార్టీ అధికారంలోకి వస్తే తమకు మంత్రి పదవి ఖాయమని భావించిన అనేక మంది నేతలు ఇంకా ఎదురుచూపులు చూస్తున్నారు. కానీ కేవలం 6 మంత్రి పదవులు మాత్రమే అందుబాటులో ఉండగా ఆశావహుల సంఖ్య మాత్రం చాంతాడంత బారు ఉంది. కాగా తొలి విడతలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అత్యధికంగా 3 మంత్రి పదవులు దక్కగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు తలా 2 మంత్రి పదవులు దక్కగా ఉమ్మడి మెదక్ జిల్లాకు 1 మంత్రి పదవి దక్కింది. అంటే 6 ఉమ్మడి జిల్లాలకు 12 మంత్రి పదవులు దక్కాయని అర్థమవుతోంది. ఇక మిగిలిన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం దక్కాల్సి ఉంది. వీటిలో ఆదిలాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో గడ్డం వినోద్, గడ్డం వివేక్లలో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి రావచ్చని రాజకీయ మేధావులు అంచనా. కాకాగా పిలువబడే సీనియర్ కాంగ్రెస్ నేత వెంకటస్వామి కుమారులు కావడంతో పాటు మంచి ఆర్థిక బలం, కులబలం వీరికి అండగా ఉంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్కి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని అంచనా. కాగా రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరున్న కె మదన్మోహన్ రావు కూడా మంత్రి పదవి ఖాయమని భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో బలంగా ప్రభావం చూపే వెలమ సామాజిక వర్గానికి చెందిన కె మదన్మోహన్ రావుకి మంత్రి పదవి ఖాయమని భావించవచ్చు. నిన్నటి వరకు వెలమ కులానికి చెందిన కేసీఆర్ ప్రభుత్వంలో అత్యధిక మంత్రి పదవులు అనుభవించిన రెడ్డి సామాజిక వర్గం నేడు వెలమలకు 2 మంత్రి పదవులు ఇవ్వడానికి ఎంతమాత్రం సందేహించరని భావిస్తున్నారు. కాగా జూపల్లి కృష్ణారావు కూడా వెలమ సామాజిక వర్గానికి చెందిన వారేనన్నది అందరికీ తెలిసిందే. ఇక
ఇక 14 స్థానాలున్న రంగారెడ్డి జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్యేలున్నారు. వారిలో వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఇక మిగిలిన 3 రెడ్డి ఎమ్మెల్యేలు కావడంతో వారిలో మల్రెడ్డి రంగారెడ్డికి గాని టి రామ్మోహన్ రెడ్డికి గాని మంత్రి పదవి దక్కొచ్చు. ఇక చివరగా హైదరాబాద్ విషయానికొస్తే ఇక్కడ 15 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ మాత్రమే బలమైన పోటీ ఇచ్చి ఎంఐఎం పార్టీకి ముచ్చెమటలు పోయించారు. కానీ చివరలో స్వల్ప తేడాతో ఫిరోజ్ ఖాన్ ఓడిపోవడంతో స్థానికంగా నాంపల్లి కాంగ్రెస్ క్యాడర్ మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఫిరోజ్ ఖాన్ ఓటమికి బాధపడడం జరిగింది. ఏదేమైనా హైదరాబాద్ లాంటి అతిపెద్ద జిల్లా రాజధాని నగరం నుంచి ఖచ్చితంగా ఒక్క మంత్రి అయినా కేబినెట్లో ఉండడం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఒక్క ముస్లిం మంత్రి కూడా లేని నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ముస్లిం నాయకుడిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని గట్టిగా చెప్పొచ్చు. దానికి తోడు గ్రేటర్ పరిధిలో సుమారు 30 నియోజకవర్గాల్లోనూ ముస్లిం ఓటర్లు ఫలితాలను శాసించగలరనేది అందరికీ తెలిసిన విషయమే. గ్రేటర్ పరిధిలోని ముస్లింలందరూ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావంతో బీఆర్ఎస్కి ఓట్లు వేశారు. అందువల్ల గ్రేటర్ పరిధిలో 30 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కి 17 అసెంబ్లీ స్థానాలు లభించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కాంగ్రెస్ కూడా గ్రేటర్లో అత్యంత కీలకంగా ఉన్న ముస్లింల మద్దతు కోసం హైదరాబాద్ నగరానికే చెందిన ఒక ముస్లిం నాయకుడిని మంత్రివర్గంలోకి తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ 1, నిజామాబాద్ 2, రంగారెడ్డి 1, హైదరాబాద్ 1 చొప్పున 5 మంత్రి పదవులు పోగా మిగిలిన ఒక్క మంత్రి పదవిని అద్దంకి దయాకర్కి ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా. ఎందుకంటే అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం బలంగా పోరాడారు. అద్దంకి దయాకర్ తనకు సీటు రాకపోయినా పార్టీ కోసం పనిచేశారు. అతనికి మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ పట్టుబట్టే అవకాశాలున్నాయి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లోనూ దయాకర్ని అభిమానించే లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలున్నారు. వారంతా దయాకర్కి మంత్రి పదవి ఇస్తే సంతోషపడతారని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. దానికి తోడు మంత్రివర్గంలో మాలా మాదిగా వర్గాలకు సమప్రాతినిధ్యం కల్పించేందుకు అన్ని వర్గాలు పార్టీలు ప్రయత్నించినట్లయితే కాంగ్రెస్ పార్టీ కూడా మాలా మాదిగలకు చెరో 2 మంత్రి పదవులు ఇస్తుందని రాజకీయ మేధావులు అంచనా. అందులో భాగంగా ఇప్పటికే మాలవర్గం నుంచి భట్టి విక్రమార్కని, మాదిగ వర్గం నుంచి దామోదర రాజనరసింహని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అదేవిధంగా మలివిడత మంత్రివర్గ విస్తరణలోనూ మాలవర్గం నుంచి గడ్డం వినోద్, గడ్డం వివేక్లలో ఒకరిని, అలాగే మాదిగ వర్గం నుంచి అద్దంకి దయాకర్ని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకోసమే ఇటీవలి కాలంలో నల్లగొండ రెడ్డి నాయకులతో విభేదాలు తీవ్రమైన అద్దంకి దయాకర్ని కావాలనే కాంగ్రెస్ అధిష్టానం పోటీకి దూరంగా ఉంచిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుడికి మంత్రి పదవి ఇవ్వకూడదని కాంగ్రెస్ అధిష్టానం విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నేపథ్యంలో అద్దంకి దయాకర్ లాంటి అంకితభావం ఉన్న కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలతో ఓడిపోకూడదని కావాలని అద్దంకి దయాకర్ని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచినట్టు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అద్దంకి దయాకర్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా మళ్లీ మంత్రివర్గ విస్తరణ చేసేందుకు రేవంత్ రెడ్డి హైకమాండ్కి ప్రతిపాదిత జాబితాను అందించి అధిష్టానం యొక్క ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది. అలాగే హైదరాబాద్ జిల్లాలో ఎన్ఎస్యుఐ నుంచి గానీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గానీ ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించి మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు రేవంత్ కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. మంత్రివర్గంలో మిగిలిన ఆ 6 లక్కీ పర్సన్స్ ఎవరు? సామాజిక న్యాయం పరిగణలోకి తీసుకుంటారా? అద్దంకి దయాకర్, ఫిరోజ్ ఖాన్ లాంటి ఫైర్ బ్రాండ్స్కు ఛాన్స్ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది.
బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.